హాయ్, నేను మీ పీవీఎన్. దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోతైతే జరుపుతున్నాడు. బీభత్సమైన కలెక్షన్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ విషయంలో ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా 500 కోట్ల మార్క్ అయితే ఆడతా పడతా దేవర క్రాస్ చేసిద్ది. ఇక దేవర పార్ట్ 2 ఉంది. నిజానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 days 4 days అవుతుంది కాబట్టి క్లైమాక్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. అందుకే ఈ పాయింట్ నేను రివీల్ చేస్తున్నాను. క్లైమాక్స్ లో దేవర చనిపోతాడు. దేవరాని చంపే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయా అంటే అవి ఎవరికి లేవు అన్నట్టే మనకి సినిమాలో చూపించారు. కానీ దేవరాని అతని కొడుకు వరాన్ని చంపేసినట్టు మనకి క్లైమాక్స్ లో చూపించారు. ఇదే సినిమాలో బిగ్గెస్ట్ ట్విస్ట్. అయితే దేవరాని వరా చంపడానికి కారణం ఏంటి? ఆ టైంకి వరా చిన్నపిల్లలోడే. అలాంటి వ్యక్తి తన తండ్రిని ఎందుకు చంపాడు అనేది ఇక్కడ ప్రధాన ట్విస్ట్ గా పెట్టారు. మన పీత బ్రెయిన్ వేసుకొని మనం ఆలోచిస్తే నాకు ఒక స్టోరీ అంటే సెకండ్ పార్ట్ కి లీడ్ ఏంటి స్టోరీ లైన్ అయితే వచ్చింది. మనకి ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో దేవర మీద అటాక్ జరుగుతుంది. ఒక 50 మెంబర్స్ వేరే పర్సన్స్ వచ్చి దేవర మీద అటాక్ చేస్తుంటారు. ఆ క్రమంలోనే కింజర అతని బ్రదర్ ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చేసి ఫైట్ సీన్ అయితే జరుగుతుంది. అందులో అందరిని దేవర చంపేస్తాడు. కానీ కింజర్ని వాళ్ళ బ్రదర్ని మాత్రం దేవర చంపడు. మనకు క్లారిటీగా చూపిస్తాడు. చంపబోయి కూడా అరే మనోళ్ళు కదా అనేసి కొట్టేసి పక్కకి వేస్తాడు. ఆ సీన్స్ చూపించారు. కట్ చేస్తే తర్వాత రోజు అందరూ సముద్రం కొట్టుకొస్తే అక్కడ కింజర్ చనిపోయి ఉంటారు. అంటే మనకి చూపించిన దాంట్లో కింజర్ని చంపలేదు దేవర, పక్కన నెట్టేశాడు. కానీ సముద్రం దగ్గర మాత్రం కింజర్ చనిపోయి ఉంటాడు. అతని భార్య అతని కొడుకు వచ్చి ఏడుస్తుంటాడు. ఫస్ట్ లో వదిలిపెట్టిన దేవర తర్వాత కింజర్ని ఎందుకు చంపాడు? ఎప్పుడైతే తన మీద అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేసి తన ఆయుధం కనుక్కొని లేస్తారు. అంతవరకు చూపించి షీన్ కట్ చేశారు. ఆయుధం కడుక్కుని లేచి వచ్చే క్రమంలో పడిపోయిన కింజర మళ్ళీ లేచి ఎన్టీఆర్ని ఏమైనా వెన్నుపోట్లాగా అంటే ఎన్టీఆర్ వేరే ధ్యాసలో ఉన్నప్పుడు వచ్చి అతన్ని చంపడం లాంటివి చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో ఎన్టీఆర్ తిరిగి కింజర్ని చంపేసి ఉండొచ్చు. ఈ ఫైట్స్ జరుగుతున్న క్రమంలోనే ప్రకాష్ రాజు అతని టీము దేవరా కోసం వచ్చి ఉండవచ్చు. ఆల్రెడీ అక్కడ శ్రీకాంత్ వాళ్ళ చెల్లెలి పెళ్లిలో దేవరా తాగాడు, వాళ్ళతో మాట్లాడుతున్నారు అనే విషయం ప్రకాష్ రాజు గమనించాడు. ప్రకాష్ రాజు ఎప్పుడు ఎన్టీఆర్ మీద ఒక కన్నేసి ఉంటాడు. సో అక్కడ ఏదో తప్పు జరుగుతుందని తన టీంతో కలిసేసి దేవరా కొడుకుని వెంట పెట్టుకొని ఆ ప్రాంతానికి వచ్చి ఉండొచ్చు. అక్కడ దేవర మీద ఇలా అటాక్ జరగడం, దేవర పడిపోయి ఉండటం గమనించి వచ్చి దేవరతో మాట్లాడుంటారు. అప్పుడు దేవర ఇక ఇక్కడి నుంచి వెళ్ళినా కానీ నేను బ్రతికే అవకాశాలు తక్కువ, నేను చనిపోయానని తెలిస్తే వీళ్ళు మళ్ళీ ఆ వృత్తిలోకి వెళ్తారు, వాళ్ళకి భయం అనేది ఉండదు, నేను చనిపోయిన విషయం బయటికి చెప్పమాకండి, వాళ్ళ భయం అలాగే ఉండాలి అని వాళ్ళ ద్వారా మాట తీసుకొని ఎవరి చేతిలో నేను చావటం కాదు, నా కొడుకు చేతుల్లో నేను చావాలి, ఎవరి ఊపిరి నువ్వే తీయాలన్నట్టు అతని ఇంటిలో ఉన్న కత్తిని ఇంకొంచెం దించమనో లేకపోతే చివరి పోటు నువ్వే వేయమనో తన కొడుకుతో బలవంతంగా చెప్పుకుంటాడు. మనం ఆ క్లైమాక్స్ లో సీన్ చూస్తే ఆ కత్తి కింద ఎన్టీఆర్ చేతులు కూడా గట్టిగా పట్టుకొని ఉంటాడు. అంటే తన కొడుకు సాయంతో తనే చనిపోయి ఉంటాడు. నన్ను చంపే ఆయుధం నా కొడుకే అవ్వాలి అని దేవర ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. సెకండ్ పార్ట్ కి లీడ్ అయితే ఇదని నాకు అనిపిస్తుంది. పార్ట్ 2 అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా స్టోరీ పార్ట్ 2 కోసం అయితే సిద్ధంగా ఉంది. కొరటాల మామ మాత్రం ఖచ్చితంగా మ్యాజిక్ అయితే చేస్తాడు.